కుల మతాలకు అతీతంగా పోలీసులు పండుగలు జరుపుకోవడం మంచి సందేశమని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ పోలీస్ మీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ, ఏఎస్పీ అవినాష్, ఉపేందర్ రెడ్డితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్ననాటి నుండి ప్రతి పండుగ జరుపుకోవడం అలవాటు. అందుకే నిర్మల్ పోలీసులతో దసరా, హోలీ, వినాయక చవితి, రంజాన్, క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నానని ఎస్పీ తెలిపారు. అండ్ బయట నుంచి చర్చ్ నుంచి వచ్చి పాటలు పాడి మమ్మల్ని అలరించిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కార్యక్రమానికి వచ్చి మీరందరూ కూడా హ్యాపీగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ఈ పాత్రికేయ సోదరులు, మొదటి నుంచి మన పోలీసింగ్ నేను 1 year నుంచి చేస్తున్నప్పుడు నాకు ప్రతి అడుగులో కూడా మీరందరూ చాలా సపోర్టివ్ గా ఉన్నారు. వచ్చింది సంక్రాంతితో వచ్చాను నేను లాస్ట్ ఇయర్. వచ్చిన 1 week లోనే సంక్రాంతి వచ్చింది. దీపావళి చేస్తాము, క్రిస్మస్ చేస్తాము, దసరా చేస్తాము, అన్నీ చేస్తాము. పండగ అంటే చేయడానికి ఏదో ఒక రీజన్ ఎత్తుకుంటా ఉంటాం అన్నమాట. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలు ప్రతిరోజు తిరుపావై దివ్య ప్రబంధ పారాయణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. జనవరి 13వ తేదీ భోగి రోజున గోదాదేవి కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. ధనుర్మాసంలోని 4 శనివారాలు సుప్రభాత సేవ రద్దు చేస్తామన్నారు. అలాగే ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తామని ఈవో తెలిపారు. వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మరి ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా తిరుపాయి కార్యక్రమాలతో ప్రారంభమై స్వామివారి దర్శన ఏర్పాట్లు జరుగుతుంది. ఈ ధనుర్మాసం 4 రోజులు కూడా మరి ప్రతి శనివారం జరిగే సుప్రభాత సేవ అనేది ఈ ధనుర్మాసంలో ఉండదు. భక్తులు గమనించి ప్రార్థన ఇక సాధారణంగా మరి తిరుపాయి అయిన తర్వాత దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ప్రతిరోజు కూడా 6:30కి స్వామివారి యొక్క దర్శనం, తొలి దర్శనంతో భక్తులందరికీ కూడా జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఇవన్నీ కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా 13వ తారీఖుని గోదాదేవి కళ్యాణం, అలాగే ఉదయం అదే రోజు భోగి రోజున భోగి మంటల కార్యక్రమంతో ఇక్కడ మనకి ఏదైతే తెలుగువారు ఎంతో ఇష్టంగా చేసుకునే పెద్ద పండుగ ఏదైతే ఉందో సంక్రాంతి పండుగ రోజున మరి భోగి మంటలతో ఇక్కడ ప్రారంభమై మరి ఉదయం 10 గంటల నుంచి గోదాదేవి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఎంతకాలం ఏర్పాట్లు కూడా వాడపల్లి దేవస్థానం జల్సాలకు అలవాటు పడి